పర్యాయం నాతో కలిసి ఆరాధించుటకు ఈ యొక్క సమయంలో ఉదయకాల సమయంలో దేవునితో సమయం గడుపుటకు పాల్గొంటున్న విశ్వాసులందరికీ సంఘ సభ్యులందరికీ నా హృదయపూర్వకమైన ఆహ్వానం తెలియజేస్తూ ఈ వారం అంతటిలో దేవుడు తన కృపని తన కాపుదలని తన సంరక్షణ మనకు కలగజేసి ఈ యొక్క వారంలో చివరి దినం నడిపించినందుకు దేవాతి దేవునికి వందనములు తెలియజేసుకుంటూ ఇటు సమయంలో ఈ యొక్క దేవుడు ఈనాడు మనతో మాట్లాడుచున్న తలంపుల చేత బలపరచబడి మనల్ని మనము సరిదిద్దుకుని రేపటి దినమును జరగనయున్న పరిశుద్ధమైన ఆరాధన కొరకు మనం సిద్ధపరచుకుని మనం సిద్ధ మనసుతో దేవుని ముఖ మందిరంకి వెళ్ళవలసిందిగా మనవి చేస్తూ ప్రార్థించుకుని మనము దేవుని యందు సమయం గడుపుతాం. ప్రార్థించుకుందాము. ప్రేమ కలిగిన మా తండ్రి, మా ప్రియ యేసయ్య, ఈ యొక్క సమయంలో మీరు మాతో నడిపిస్తున్నందుకు వందనములు. నాయన, మందకు మాదిరికరమైన జీవితము, క్రీస్తు మాదిరిని మా జీవితంలో కరపరిచి నడుచుకునే ఒక భాగ్యం మాకు కలగజేయమని ఇటు మాటల చేత మా హృదయంలోని నింపి నాయన తండ్రి, ఈ దినమంత్రులు ఇట్లా ఆలోచనల చేత మీరు మమ్మల్ని నడిపించమని మమ్మల్ని మేము సిద్ధ చేసుకుని సరిదిద్దుకుని నాయన రేపటిన జరగనే ఉన్న పరిశుద్ధమైన ఆరాధనకి సిద్ధ మనసుతోని సిద్ధపడి మీ పరిశుద్ధమైన ఆరాధనలు పాల్గొని మీ దీవెనలు పొందుకునే బిడ్డలుగా ఉంటకు మీకు అనుగ్రహించమని వేసే పరిశుద్ధ నామములు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈనాడు దేవుడు మనతో మాట్లాడుచున్న మాటలను చూసినట్లయితే మందకు మాదిరులుగా ఉండుడి, మందకు మాదిరులుగా ఉండుడి. బీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద ఫ్లాక్, బీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద ఫ్లాక్ కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మన ఒక పాంచాంగంలో కూడా చూసినట్లయితే దేవుని మంద దేవుని యొక్క ప్రజలు క్రీస్తు మందగా మనము ధ్యానించుకుంటున్నాం. చూడండి, దేవుని ప్రజలుగా దేవుడు ఎంపిక చేసుకున్న వారుగా మనం ఉంటున్నాం. కానీ మంద అనేది ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక ఖర్చుతో కూడిన ఒక వెలకట్టి మనము తీసుకునేదిగా ఉంటుంది. ఒక గొర్రెల మంద అనుకోండి, ఊరికేనే రాదండి. అది మనము ఖర్చు చేయాలి కదా, సమయము కేటాయించాలి. చూడండి, ఒక జంట తీసుకున్నప్పుడు ఆ జంట నుంచి వచ్చే మరి పిల్లలు వచ్చినప్పుడు ఆ ఒక మందగా ఏర్పాటు చేయబడుతుంటుంది. అదే ఒక ఉన్న మందని మనము మన మందగా పిలుచుకోవాలంటే ఆ మందకు తగిన వెలతి మనము చెల్లించాలి, ఖర్చు మనము చెల్లించాలి. ఆ ధర మనం అక్కడ ఇచ్చినప్పుడు ఆ మంద అంతా కూడా మనదైపోతుంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యేసు ప్రభుల వారు కూడా చూడండి, తన మందగా పిలుచుకున్న మనల్ని తన రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడు అంటండి. పరిశుద్ధమైన, ఏ పాపము లేని అట్టి పరిశుద్ధమైన రక్తంను దేవుడు నీ కొరకు నా కొరకు మన కొరకు చిందించి మనల్ని తన మందలో చేర్చుకున్నాడంట అండి. కాబట్టి మనము ఆ మందకు మాదిరులుగా మనము జీవించాలి, ఉండవలసిన అవసరం ఎంతగానో ఉందని దేవుడు మనతో చెప్తున్నాడు. ఇందుకు కలిగిన మరి మాటలను మనము చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, మరి దేవుడు ఈ యొక్క పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము మొదటి 4 వచనాల్లో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, యేసు ప్రభుల వారు కూడా మరి వారి యొక్క పునరుద్ధానం అయిన తర్వాత మరి తనని పునరుద్ధానమును ఇతరులు మరి చూడాలని, ఇతరులు విట్నెస్ చేయాలని యేసు ప్రభులో తనని తాను కనపరుచుకుంటున్న సందర్భంలో మనం చూస్తుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇదే యోహాను సువార్త చివరిలో మనం చూసినట్లయితే పేతురుతో 3 మార్లు దేవుడు మాట్లాడుతూ ఉంటాడండి. ఏమని అంటున్నాడు ఇక్కడ చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయం 15వ వచనం నుంచి 17వ వచనం వరకు గల దేవుని మాటలను మనము చూసినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ దేవుడు సిమోన్తోని, పేతురుతో దేవుడు మాట్లాడుచున్నాడు. నన్ను ప్రేమించుచున్నావా అని పేతురు గారిని 3 మార్లు అడుగుచుంటాడు. అయ్యా ప్రేమించుచున్నానని చెప్పినప్పుడు పేతురు గారు ఏమంటారు? అయ్యా ప్రేమించుచున్నానని అన్నప్పుడు యేసు ప్రభువు వారు ఏమంటారు కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా గొర్రె పిల్లలను మేపుము, నా గొర్రెలను మేపుము అని ఇక్కడ యేసు ప్రభుల వారు చెప్పినట్టుగా చూస్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని మొట్టమొదటిగా ఆ యొక్క మందను మనము వి నీడ్ టు కేర్ ఫర్ ద ఫ్లాక్. ఆ మందను మనము చూసుకోవలసిన అవసరత కదా, చూసుకోవాల్సిన అవసరత ఎంతగానో ఉన్నది. ఆ మందను మనము జాగ్రత్తగా చూసుకోవాలంట కదా.
ఇది కేవలము ప్రియమైన దేవుళ్ళ కాపరులకే కాదు, మనకి దేవుడు ప్రతి ఒక్కరికి ఒక మరి బాధ్యతనిచ్చినాడు. కుటుంబంలో చూస్తే తండ్రి బాధ్యత తండ్రిది, తల్లి బాధ్యత తల్లిది, అన్న బాధ్యత అన్నది, అక్క బాధ్యత అన్నది, చెల్లె బాధ్యత చెల్లెది, తమ్ముని బాధ్యత తమ్ముంది కదా. ప్రియమైన దేవుళ్ళ తండ్రిగా తను కష్టపడి కుటుంబాన్ని ముందడికి సాగాలి. తల్లిగా కుటుంబమునకు తీసుకొచ్చిన సమస్తం సమకూర్చుకుని మరి కుటుంబానికి సమృద్ధిగా పెట్టాలి. పిల్లలుగా తల్లిదండ్రులకు విధేయులై జీవిస్తూ మరి తల్లిదండ్రులు కష్టంను అర్థం చేసుకుని జీవితంలో ఉన్నత స్థితికి రావాలి. సంఘంలో కూడా చూసినట్లయితే ప్రియమైన ఎవరి బాధ్యత వారికి దేవుడు అప్పగించున్నాడు. కాబట్టి మనం అందరం మందను పీల్చుకున్నప్పుడు ఆ మందకు మాదిరికరమైన జీవితం, మాధురులుగా జీవించినప్పుడు దేవుని మహింపరిచే బిడ్డలుగా మనం ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, అదేవిధంగా ఈ యొక్క మందను కాయము కదా, జాగ్రత్తగా చూసుకోవాలి. కాయాలి, మొట్టమొదట కాయాలి, దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలంట. చూడండి, ప్రవక్తుడైన ఎజెకియేలు గారితో 33వ అధ్యాయంలో దేవుడు మాట్లాడుచున్నాడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, నీవు నీ జనులకు సమాచారము ప్రకటించి వారితో ఇట్లనుము, నేను ఒకానొక దేశము మీదికి ఖడ్గము రప్పింపగా ఆ జనులు తమలో ఒకనిని ఏర్పరచుకొని కావలిగా నిర్ణయించిన ఎడల అతడు దేశము మీదికి ఖడ్గము వచ్చుట చూచి బాకా ఊది జనులను హెచ్చరిక చేసిన సమయమున కదా హెచ్చరించాలంట. ఆ ఒక ఖడ్గం వస్తుందని, ఆ ఒక ప్రమాదం వస్తుందని హెచ్చరించాలి అంట. మరి గొర్రెల కాపరిని చూస్తుంటాం కదండి, ఆ మందను మేచేటప్పుడు ఏదైనా గొర్రెలని తినేసేది దగ్గరకు వచ్చింది అనుకోండి, ఆ పుల్లో కానీ నక్కనో కానీ దగ్గరకు వచ్చింది అనుకోండి, ఏం చేస్తాడండి, మందను అలర్ట్ చేసి ఇమ్మీడియట్గా హెచ్చరించి ఆ మందను అటు నుంచి తోలుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. ప్రియమైన దేవుని మనం కూడా అట్టి విధంగానే ఉండాలి. అదేవిధంగా చూడండి ప్రియమైన దేవుళ్ళారా, మరి దేవుడు మనందరికీ కాపరి ఎవరంటే దేవుడు. నేను గొర్రెలకు మంచి కాపరని దేవుడు సెలవిచ్చుకున్నాడు. చూడండి, ఇదే ఎజెకియేలు గ్రంథము 34వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తున్నాము, నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టుదును, ఇది ప్రభువగు యెహోవా వాక్కు, తప్పిపోయిన దానిని నేను వెతుకుదును, తోలివేసిన దానిని మరలా తోలుకొని వచ్చేదను, గాయపడిన దానికి కట్టుదును, దుర్భరములుగా ఉన్న దానిని బలపరచుదును. అయితే క్రొవ్విన వాటికి బలము గల వాటికి శిక్షయను మేత పెట్టి లయపరచదను కదా. తానే గొర్రెల కాపరిగా తనైన దేవుడు ఉంటానని సెలవిస్తున్నాడు. ఎంత చక్కగా తప్పిపోయిన దాన్ని తిరిగి తెచ్చుకుంటా అంటున్నాడు, తోలివేసిన దాన్ని మరలా తెచ్చుకుంటా అంటున్నాడు, తోలుకుని వస్తున్నా అంటున్నాడు, గాయపడిన దాన్ని కట్టుకడతా అంటున్నాడు, దుర్బలముగా ఉన్న దానిని బలపరుచుతున్నా అంటున్నాడు దేవుడు. కాబట్టి మనం కూడా దేవునికి మాదిరికరమైన బిడ్డలుగా నడుచుకుంటున్నప్పుడు ఈ విధంగా మనలో ఉన్న తప్పిపోయిన గొర్రెను మరలా మన దగ్గరకు తెచ్చుకునే వాళ్ళను కదా మనలో వెతికి తెచ్చుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదేవిధంగా చూడండి, తోలివేసిన దాన్ని తోలుకుని మరలా మన దగ్గర తెచ్చుకోవాలి. గాయపడిన దాని గాయమును కట్టుటకు మనము ప్రయాసపడాలి. అదేగా బలహీనంగా ఉన్నదాన్ని, దుర్లభంగా ఉన్నదాన్ని బలపరచుటకు మనము సహకరించాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అట్టి విధంగా ఉండి నడుచుకోవాలి. ఈ యొక్క సేవ దేవుని కొరకని గ్రహించి మన ఒక ప్రాఫిట్కే కానీ మన ఒక లాభమున కానీ కాకుండా దేవుని సేవకే అని ఆలోచించినప్పుడు ప్రియమైన దేవుని ఆ మందకు మాదిరిగా జీవిస్తుంటాం. ఈనాడు చూడండి, దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఈ యొక్క పరిశుద్ధాత్మ, దేవుని యొక్క దీవెనలు మన సంఘంలో చూసినట్లయితే మరి అది వేరుగా మారిపోతున్నది. దురాలోచనలతో కూడిన మరి ఆలోచనలు, డబ్బు సంపాదించడానికి అని కొంతమంది వాడుకుంటున్నారు. ఇట్లాంటి ఒక సన్నివేశం అపోస్తుల కార్యములు 8వ అధ్యాయంలో కూడా మనము చూస్తుంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అక్కడ చూస్తుంటాము, సీమోను అని
మరి గారడి చేయొచ్చు, తానే గొప్పవాడనే సమరయ దేశంలో తనని అందరు గొప్పగా చూడాలని మరి హెచ్చుగా జీవించే వాడి దగ్గరికి చూడండి, మరి ఈ యొక్క సమరయ దేశంలో మరి సువార్తని పొందుకున్నారని తెలిసినప్పుడు యెరూషలేము నుంచి పేతురు, యోహాను గారిని వారికి పరిశుద్ధాత్మని అందజేయాలని వారిని పంపుచున్నప్పుడు వారు చేతులేసి వారి మీద, సమరియలో ఉన్న విశ్వాసుల మీద చేతులేసి ప్రార్థించినప్పుడు ఆ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటా ఈ సీమోను చూసి ఆశ్చర్యపోయి, ఇక్కడ చూడండి ప్రియమైన దేవుళ్ళారా, ఇక్కడ ఒక గొప్ప మాట చూస్తున్నాం ప్రియమైన దేవుళ్ళారా. అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 19వ వచనం చూడండి. ఆ సీమోను చూసి వారి ఎదుట ద్రవ్యమును పెట్టి, నేను ఎవరి మీద చేతులు ఉంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నాకు ఇయ్యుడని అడిగాను. ఈ అధికారం నాకు ఇయ్యండి అని అడుక్కుంటున్నాను. డబ్బులు ఇచ్చి కొనుక్కోవాల్సింది అనుకుని పరిశుద్ధాత్మ వరము, శక్తి నేను డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలని అనుకుంటున్నాడు. ఇందుకే మనం చూస్తుంటాం ప్రియమైన దేవుళ్ళ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చూస్తే, క్రీస్తుని గూర్చిన వార్త, సువార్త నశించుచున్న వారికి వెరితనం కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అంట. ఏది? క్రీస్తుని గూర్చిన సువార్త, పరిశుద్ధాత్మతో కూడిన సువార్త రక్షింపబడుచున్న మనకి శక్తి. డబ్బులిచ్చి వెలకట్టి తీసుకునేది కాదంటండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మందకు మాదిరికరమైన జీవితము మనము ఉండాలంటే మొదటగా ఆ మందని కాయాలి, జాగ్రత్తగా చూసుకోవాలి. ఆ మంద ఒక మన బాగోగుల కొరకు ప్రయాసపడి, అది మన ఒక స్వార్థం కొరకైనా కానీ మన ఒక లాభం కొరకైనా కాదు, కానీ దేవుని సేవకి అని మనం జ్ఞాపకం చేసుకుని అట్టి విధంగా నడుచుకుంటూ మాదిరికరమైన బిడ్డలుగాను, దేవునికి ఇష్టకరమైన బిడ్డలుగాను మనం జీవిస్తూ ఆ మందకి మాదిరిగా ఉంటూ దేవునికి మాదిరికరమైన బిడ్డలుగాను, ఇష్టకరమైన బిడ్డలుగా, కుటుంబంగా మనము ఉండి దేవుణ్ణి మహింపరచుదామని తెలియజేస్తూ ఇటు దేవుని మాటలని త్రియక నామంలో నేను ముగించున్నాను. ఆమేన్. ఇన్నేళ్లుగా నా తోడు నిలచి నడిపించిన యేసయ్యా, ఇన్నేళ్లుగా నా తోడు నిలచి నడిపించిన యేసయ్యా, ఇన్నేళ్లు కొలిచిన నీ రుణము తీరునా, ఇన్నేళ్లు కొలిచిన నీ రుణము తీరునా, ఏ రీతి సేవింతునయ్యా, ఏ రీతి సేవింతునయ్యా. ఇన్నేళ్లుగా నా తోడు నిలచి
నడిపించిన యేసయ్యా ఇన్నేళ్లుగా నా తోడు నిలచి నడిపించిన యేసయ్యా చరితలో నెరవేర్చడి దేవా నా జీవితములో నీ ఘన కార్యములో నూతన పరిచడి అద్భుత కరుణా కాలములెన్నో కదలిపోచుండగా వాత్సల్యముతో నన్ను ఆదరించి శుభములతో దర్శించడి ప్రభువా ఈ రీతి స్తుతింతునయ్యా ఇన్నేళ్లుగా నా తోడు నిలచి నడిపించిన యేసయ్యా ఇన్నేళ్లుగా నా తోడు నిలచి నడిపించిన యేసయ్యా